పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అలా జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి శివనారాయణ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి క్యాటరింగ్కి వచ్చిందనివి క్యాటరింగ్ చేసుకోకుండా వెళ్ళిపోకుండా మధ్యలో మా ఇంట్లో గోళం నీకెందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే అది కాదు తాతయ్య గారు, ఆ అబ్బాయి మంచివాడు కాదు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు మంచిదానివా, నువ్వేమైనా మంచిదానివా చెప్పు, నువ్వు కూడా అలాంటి దానివే కదా అని చెప్పి అడుగుతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి తాతయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే మీకు చెప్తే అర్థమవుతుందా, అతను మంచివాడు కాదు, అతను ఒక అమ్మాయిని అని చెప్పి అనగానే ఇంతలో జ్యోత్స్న అయితే ఇక చాలు తల్లి, నీకు ఒక దండం, నీకు నేను చెప్పలేను, నువ్వు నాకు ఈ జీవితంలో పెళ్లి చేయకుండా జరగాలని నువ్వు అనుకుంటున్నావా, నువ్వు నాకు పెళ్లి జరిగితే చూసి తట్టుకోలేవు కదా, అందుకే కదా నాకు ఎన్ని పెళ్ళిళ్ళు వచ్చినా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే నువ్వు ఆపాలని చూస్తున్నావు కదా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక జ్యోత్స్న వాళ్ళ గ్రాని ఇలా అంటూ ఉంటుంది, అసలు జ్యోత్స్నకు తెలియదా అబ్బాయి ఎలాంటి వాడో, జ్యోత్స్నతో కలిసి చదువుకున్నవాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు జ్యోత్స్నకి తెలియదు అని చెప్పి అంటుంది. ఇక జ్యోత్స్న అయితే నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో దయచేసి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి దీప కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కార్తీక్ ఏమి చేయలేక రా దీప వెళ్ళిపోదామని చెప్పి దీపని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దీప అయితే లేదండి వీళ్ళకి నిజం తెలియాలి అని చెప్పి అంటుంది. ఇక కార్తీక్ మాత్రం ఏదైనా నిజాలు ఉంటే ఇంటికెళ్ళి చూసుకుందాం దా అని చెప్పి దీపని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దాంతో జ్యోత్స్న వాళ్ళైతే చాలా బాధపడుతూ ఈ పెళ్లి సంబంధం పోయిందని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.